నమస్తే అండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి వి లవ్ రీడింగ్ క్లాసెస్లో డే 19 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. తెలుగు నీతి కథ. ఈరోజు మనం తెలుగు నీతి కథలో చదవబోయే నీతి కథ పేరు కాకి అందం. ఒక ఊరిలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది. ఒకసారి అడవిలో కొలంలో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నా ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమయ్యింది. ఎరుపు ఆకుపచ్చ రంగులో ఎంత బాగుంటుందో కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంసన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలను చూశాక అందం అంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో, అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఆ మాటలు చెప్పాలనుకుంది. కాకి అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోనే జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకు నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడతల్లో ముంచింది. కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడే బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకు భయపడే దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛ జీవి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా అన్ని పక్షులను బందీలుగా ఉంచుతారు కదా, ఒక మీ కాకులను తప్ప. నేనే పక్షినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న, ఈ కథలో చెప్పబడిన పక్షుల పేర్లేమిటి? రెండో ప్రశ్న, కాకి ఎవరెవరిని కలిసింది? మూడో ప్రశ్న, నెమలి ఎందుకు బాధపడింది? నాలుగో ప్రశ్న, చివరకు కాకి ఏమి తెలుసుకుంది? వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనం చదవబోయే స్టోరీ ద ఫూలిష్ డాంకీ. One day a farmer let the donkey loose at night so that he could graze the fields. As the donkey was skating, he befriended a fox. The fox said, let us go to that maize field and enjoy more food. The donkey agreed. As they were grazing, the donkey turned to the fox and said, I feel like singing. Are you foolish? You will wake the farmers of this field, one fox said in his harsh voice. The donkey did not listen to the fox. Just as he was about to begin, the fox left him and went to hide behind the nearby bushes. With the loud braying of the donkey, the farmers of the maize field came running. They spotted the donkey and beat him up blue. అనగనగా ఒక ఫార్మర్ ఉన్నాడు. అతను మొక్కజొన్న తోట పండిస్తున్నాడు. ఆ మొక్కజొన్న తోటకి ఒక ఫాక్స్ అలాగే డాంకీ 2 వచ్చాయంట. అందులో ఫాక్స్ అంటుందంటే, మనం ఇక్కడ ఈ మైజ్ అంటే మొక్కజొన్నలు తిందామా అని అన్నదట. దానికి ఒప్పుకొని ఇద్దరు పొలంలోకి వెళ్ళి మొక్కజొన్నలు తింటుంటే డాంకీ అంటుందంట, నాకు పాడాలని ఉంది, నేను పాడతాను అని అన్నదట. దానికి నక్క ఒప్పుకోలేదట. వద్దు, ఫార్మర్ అన్నాడంటే మనల్ని తరిమేస్తాడు, కొట్టేస్తాడు అని అంటదట. కానీ డాంకీ విందో, ఆ మాట వినకుండా తను పాడుతుంది. ఆ పాట విని ఆ ఫార్మరు
వినేసి లేచి వస్తాడనమాట. వచ్చి ఆ జంతువులు చూస్తాడట, నక్కని, డాంకీని. ఈలోగా నక్క చూసి వెంటనే ఒక పొద ఉంటే ఆ పొదలోకి దాక్కుని పోద్దట. ఈ డాంకీని మాత్రం ఫార్మర్ గట్టిగా కొట్టేస్తాడట. మీరు ఈ స్టోరీని చదివారు కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, మ్యాథ్స్ సంబంధించి షేప్స్ సంబంధించిన ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు కదా, ఆ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. దాంట్లో కొన్ని షేప్స్ ఇచ్చారు. దాంట్లో షేప్లోని వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు పక్కన. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ షేప్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? మొత్తం 7 షేప్స్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ షేప్? స్క్వేర్ షేపు. థర్డ్ క్వశ్చన్, విచ్ షేప్ ఆర్ ఇన్ లీస్ట్ నెంబర్? ఇక్కడ లీస్ట్ నెంబర్లో ఉంది స్క్వేరు, అలాగే మనకి కోను. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ బిగ్గర్ దాన్ సర్కిల్స్? 8. నెక్స్ట్ మరొక యాక్టివిటీ ఇచ్చారు ఇక్కడ. ఆ యాక్టివిటీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసి పక్కన క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? మొత్తం 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మొత్తం 10 వస్తువులు ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆబ్జెక్ట్? అతిపెద్ద ఆబ్జెక్ట్ ఏది? బకెట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మగ్స్ ఆఫ్ వాటర్ టు బి పౌర్డ్ ఫిల్ ద బకెట్? ఈ బకెట్ నిండడానికి ఎన్ని మగ్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది అన్నాడు. అప్రాక్సిమేట్గా నేను 10 వేసాను. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మోర్ గ్లాసెస్ ఆర్ దేర్ ఇన్ దాన్ బౌల్స్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ 2, ఆన్సర్ వచ్చి 2. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.